హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ సుమన్ టీవీ. నేను మీ శ్రీను. ప్రస్తుతం మనం ఏదైతే పాప మిస్సింగ్ కేస్ అయినటువంటి చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి దగ్గర ఉన్నాం. అయితే ఈరోజు 10వ రోజు కావస్తుంది. అయినా సరే పాప ఆచూకీ దొరకలేదు. నిన్న ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఏదైతే ఇప్పుడు వరకు ఉన్న ఎస్డిఆర్ఎఫ్ అలాగే పోలీసు బలగాలకి సహాయంగా ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక బలగాలని అలాగే ర్యాపిడ్ రెస్క్యూ టీమ్ కూడా ఇక్కడ దింపడం జరిగింది. అయినా ఎటువంటి ఫస్ట్ రోజు 9వ రోజు ఎటువంటి క్లూ దొరకలేదు. ఇది 10వ రోజు కావస్తుంది. మళ్ళీ యథావిధిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగింది. చూసుకోవచ్చు. అయితే ఇదంతా కూడా వెనకున్నదంతా కూడా ఈ పాప తప్పిపోయినటువంటి ఏరియాలో ఉన్నటువంటి పామాయిల్ తోట. ఇది సుమారుగా ఒక 50 ఎకరాల పామాయిల్ తోట. ఇదంతా కూడా 10 రోజుల నుంచి జల్లెడ పట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు కూడా నిన్న ఈవినింగ్ నుంచి కూడా ఏదైతే థర్మల్ డ్రోన్స్ ప్రత్యేకించి శ్రీశైలం నుంచి వచ్చినటువంటి హనుమాన్ టీం ప్రత్యేకంగా థర్మల్ డ్రోన్స్ ఉపయోగించి ఈ యొక్క కొండ మొత్తం గాలింపు చేపట్టడం జరిగింది. అయితే వాళ్ళు ప్రత్యేకించి ఒక 4 పాయింట్లు అయితే గుర్తించారు. ఈ 4 పాయింట్లో కూడా ఈ రోజు చర్చింగ్ చేయడం జరిగింది. ఆ చర్చింగ్ లో కూడా ఎటువంటి క్లూ దొరకలేదు. మళ్ళీ యథావిధిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ప్రత్యేకంగా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నాయి. మరి కాసేపటి క్రితమే జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కూడా ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరిగింది. ఏదైతే పాప తప్పించుకున్న స్పాట్ లో బిందు మాధవ్ వెళ్ళారు. తప్పించుకున్న స్పాట్ దగ్గరకు కూడా వెళ్ళారు. అయితే అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ పాప తల వెంట్రుకలు కనిపించాయి అని చెప్పడం కూడా జరిగింది. ఆ ప్లేస్ ను కూడా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఏదైతే ఎస్పీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత భారీ వర్షం అయితే ఇక్కడ కురవడం జరిగింది. ఈ భారీ వర్షంలో సైతం లెక్క చేయకుండా ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు అలాగే ర్యాపిడ్ రెస్క్యూ టీం కూడా ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఈ రాత్రనక పగలనక ఈ రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా పనిచేయడం జరుగుతుంది. చూడొచ్చు, ఇదంతా కూడా ఇప్పుడు వర్షం పడింది. వర్షం పడినప్పుడు ఇదంతా కూడా బురదగా మారిపోతుంది. అయితే ఇక్కడ గాలింపు చర్యల్లో కొంచెం ఆటంకం కలిగే అవకాశం ఉంది. అయినా సరే రెస్క్యూ టీం ఎక్కడ ఆపకుండా ఎక్కడైనా ఆచూకీ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవడంతో ఇంకా ఎస్పీ గారు చెప్పిన మాటలు ఏంటంటే ఈ రెస్క్యూ టీం ఆపేది లేదు, రోజు జరుగుతూనే ఉంటుంది సెర్చ్ ఆపరేషన్. అమ్మాయి ఆచూకీ దొరికే వరకు కూడా చెప్పడం జరుగుతుంది. ఆటో స్టూడియో.